నోవాహు ఓడ దొరికిందా? కొండల మధ్య దాగిన ఆ భయంకర రహస్యం ఇదే. 1000 ఏళ్ల క్రితం ప్రపంచమంతా జలమయమై సర్వనాశనం అవుతున్నప్పుడు జీవరాశిని కాపాడిన ఆ భారీ ఓడ ఇప్పుడు ఎక్కడ ఉంది? అది కేవలం ఒక కథేనా లేక నిజంగానే ఉందా? ఆధునిక శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన పరిశోధనలో బయటపడ్డ షాకింగ్ నిజాలు ఏంటో మీకు తెలుసా? ఈరోజు వీడియోలో నోవాహు ఓడ మిస్టరీ గురించి తెలుసుకుందాం. ఓడ ఎక్కడ ఉంది? బైబిల్ ప్రకారం జలప్రళయం తగ్గాక నోవాహు ఓడ అరారాతు పర్వతాల మీద ఆగింది. ప్రస్తుతం టర్కీ దేశంలో ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో దురుపినార్ అనే చోట ఓడ ఆకారంలో ఉన్న ఒక వింత నిర్మాణం కనిపిస్తుంది. 1959లో ఒక టర్కీస్ కెప్టెన్ దీనిని మొదటిసారిగా గుర్తించారు. విశేషం ఏంటంటే బైబిల్లో చెప్పబడిన ఓడ కొలతలు ఇక్కడ కనిపిస్తున్న ఆకారం కొలతలు సరిగ్గా సరిపోతున్నాయి. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? 2026 అప్డేట్. చాలా కాలం వరకు ఇది కేవలం ఒక రాయి అని అందరూ భావించారు. కానీ 2023 మరియు 2024లో జరిపిన అత్యాధునిక GPR స్కాన్లో భూమి లోపల సమాంతర రేఖలు, గదుల వంటి నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. 2026 నాటికి అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ దొరికిన మట్టి నమూనాల్లో సముద్రపు ఆవేశాలు మరియు ప్రాచీన కాలపు వస్తువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదు, ఎవరో నిర్మించిన ఓడ అని చాలామంది నమ్ముతున్నారు. అన్ని జంతువులు ఎలా పడ్డాయి? అనేక మందికి వచ్చే అతిపెద్ద అనుమానం, అంత చిన్న ఓడలో లక్షలాది జంతువులు ఎలా పడ్డాయి అని. పరిమాణం బైబిల్ ప్రకారం ఓడ పొడవు సుమారు 510 అడుగులు, అంటే 3 ఫుట్బాల్ మైదానాలంత పెద్దది. నోవాహు ప్రతి జాతిలో నుండి జంటలను మాత్రమే తీసుకున్నాడు. శాస్త్రవేత్తల లెక్క ప్రకారం సుమారు 7,000 నుండి 16,000 జంతువులు ఉంటే సరిపోతుంది. చిన్న జంతువులు, సింహాలు, ఏనుగులు వంటివి కూడా అప్పుడే పుట్టిన పిల్లలను తీసుకొని ఉండవచ్చని, తద్వారా స్థలం ఆదా అయి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ ఓడలో దాదాపు 500 రైలు పెట్టెల్లో పట్టేంత సామాగ్రిని ఉంచే వీలుంది. ప్రళయం వెనుక కారణం బైబిల్ ప్రకారం లోకం పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు జలప్రళయం పంపాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? నోవాహు వ్యక్తిత్వం, ఆ కాలంలో నోవాహు మాత్రమే ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? ఓడ నిర్మాణం, అప్పట్లో ఎటువంటి ఆధునిక యంత్రాలు లేవు మరియు అంత భారీ ఓడను నోవాహు మరియు అతని 3 కుమారులు షేము, హాము, యాపేతు ఎలా నిర్మించారు? దీనికి 120 ఏళ్ళు పట్టిందని బైబిల్ చెబుతుంది. ఓడ యొక్క ఇంజనీరింగ్ అద్భుతం. కొలతలు: ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు, అంటే నేటి కాలపు టెక్నిక్ ఓడలో సగం కంటే ఎక్కువ పొడవు. డిజైన్: దీనికి 3 అంతస్తులు ఉన్నాయి. పైన ఒక కిటికీ, ప్రక్కన ఒక తలుపు. మెటీరియల్: గోపేరు కర్రతో చేసి లోపల బయట కీలు పూశారు. ఇది నీరు లోపలికి రాకుండా చేసే ప్రాచీన వాటర్ ప్రూఫింగ్ టెక్నాలజీ. స్థిరత్వం: ఆధునిక షిప్ ఇంజనీర్లు పరీక్షించినప్పుడు ఈ కొలతలతో ఉన్న ఓడ సముద్రంలో ఎంత పెద్ద అలలు వచ్చినా తిరగబడదని తేలింది. జంతువుల మేనేజ్మెంట్ అండ్ ఆహారం: 7 జంటలు వర్సెస్ 2 జంటలు. పవిత్రమైన జంతువులు 7 జంటలు, అపవిత్రమైనవి 7 జంటలు. ఆహార నిల్వ: అన్ని జంతువులకు 1 సంవత్సరం పాటు సరిపడా ఆహారం ఎలా నిల్వ చేశారు? హైబర్నేషన్ థియరీ: కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆ సమయంలో దేవుడు జంతువులను గాఢ నిద్రలోనికి పంపి ఉండవచ్చు. దీనివల్ల అవి తక్కువ ఆహారం తీసుకుంటాయి మరియు శాంతంగా ఉంటాయి. జలప్రళయం: భయంకరమైన 40 రోజులు కేవలం వర్షమే కాదు, అగాధ జలంలో ఊటలన్నీ విప్పబడెను అని బైబిల్ చెబుతుంది. అంటే భూమి లోపల నుండి కూడా నీరు ఉబికి వచ్చింది. హిమాలయాల కంటే ఎత్తైన పర్వతాలు కూడా మునిగిపోయాయి. దీనికి సాక్ష్యంగా ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వతాల మీద కూడా సముద్రపు జీవుల శిలాజలాలు దొరుకుతున్నాయి. అరారాతు పర్వతం శాస్త్రీయ ఆధారాలు: దురుపినార్ సైట్ 1950ల నుండి జరిగిన పరిశోధనలు. రోన్ వ్యాట్ అనే పరిశోధకుడు అక్కడ దొరికిన రాతి లంగర్లు గురించి ఏం చెప్పారు? చెక్క అవశేషాలు మంచుకొండల మధ్య 13,000 అడుగుల ఎత్తులో
చెక్క ముక్కలు ఎలా దొరికాయి? అంత ఎత్తులో అడవులు పెరగవు కాబట్టి అవి ఓడకు సంబంధించినవి అని నమ్ముతారు. 2026 తాజా సమాచారం. టర్కీ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని నోవాహు ఓడ నేషనల్ పార్క్గా ప్రకటించింది. అక్కడ దొరికిన మట్టిలో హ్యూమన్ యాక్టివిటీ, మనుషులు తిరిగిన గుర్తులు క్రీస్తుపూర్వం 3500, 5000 ఏళ్ల నాటిది అని తేలింది. నోవాహు ఓడ కేవలం ఒక చరిత్రే కాదు, అది ఒక రక్షణకు గుర్తు. సైన్స్ మరియు బైబిల్ ఆధారాలు చూస్తుంటే నోవాహు ఓడ నిజమే అనిపిస్తుంది కదా. మరియు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అది నిజంగానే ఓడ అంటారా లేక కేవలం కొండరాయి అంటారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.